నమస్తే. ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం 100% బాగా చేస్తుందండి. లోకేష్ గారు అయితే ప్రజా దర్బారు పెట్టి ప్రజలందరి సమస్యలు డైరెక్ట్గా ఆయనే తెలుసుకుంటున్నాడు. గత ప్రభుత్వంలో ఆ వ్యవస్థ లేదు. ఇప్పుడు నా సమస్య వచ్చింది, నేను డైరెక్ట్గా లోకేష్ గారికే వస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఆ లోకేష్ డైరెక్ట్గా ఆఫీసర్లతో మాట్లాడి కనెక్ట్ అవుతున్నాడు. నా సమస్య మిషన్ శాఖలో అయిపోతుంది. ఓకే. మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. ఆ పథకాలు నెరవేర్చారా గెలిచాకంటే? సూపర్ 6 అనంతపురం మొన్న సూపర్ హిట్ చేశారు. మొత్తం 100 తల్లికి వందనం ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు, 3000 4000 చేశారు, 3000 6000 పింఛన్స్ ఇచ్చేశారు. ఏముందండి, మన లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కోసం ఇవాళ కూడా నేను దావాస్లో ఉన్నాడు. మరి ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం. రోజు రోజు గ్రాఫ్ పడిపోతుంది చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు. అవన్నీ ఇప్పుడు అదే ఆయనకు తెలియదు, ఆయన చేయటం తెలియదు కాబట్టి అలా అంటున్నాడు. ఈ ప్రభుత్వం ఏం మంచి జరిగిందంటే ప్రజలకి ప్రజలు ముందు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ప్రశాంతంగా ఉన్నారు. పోయిన సంవత్సరం గవర్నమెంట్లో అంతా రౌడీయిజం, ఫ్యాక్షనిజం అన్నీ చేసి ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు ముందు ప్రజలు. ఓకే, సో మొత్తంగా ఏమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం మీద అంటే మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం 100% అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. ఓకే, 29లో మళ్ళీ లోకేష్ సైన్ చేయబోతున్నాడు. 29లో లోకేష్ గారు సైన్ చంద్రబాబు గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా. ఆయన వయసు అయిపోతుంది. ఆయన సైన్ కోసం మా యువత మొత్తం వెయిట్ చేస్తున్నారు.